అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్కి సంబంధించినటువంటి సర్వే అధినేత నాతో పాటు కార్తిక్ ఉన్నారు. కార్తిక్ అన్నతో మాట్లాడదాం. కార్తిక్ అన్న గ్రౌండ్ రియాలిటీ సర్వే తీసినటువంటి కార్యక్రమం చేసిండు. గ్రౌండ్లో ఎట్లా ఉంది పరిస్థితి? జూబ్లీ హిల్స్ జనం బీఆర్ఎస్ వైపు ఉన్నారా, కాంగ్రెస్ వైపు ఉన్నారా, లేదంటే భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారా? ఎంఐఎం ఎవరికి మద్దతు ఇస్తూ ఉంది? ఎంఐఎంకి సంబంధించినటువంటి మద్దతు వల్ల ఏ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉంది? బీఆర్ఎస్కు ఎంత శాతం ఓట్స్ పర్సెంటేజ్ ఉంది? కాంగ్రెస్కి ఎంత శాతం ఓట్ పర్సెంటేజ్ ఉంది? భారతీయ జనతా పార్టీకి ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది చాలా క్లియర్ కట్గా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపు 7 డివిజన్లు ఉన్నాయి. ఈ 7 డివిజన్లో ఉన్నటువంటి జనాల ఒపీనియన్ తెలుసుకునే కార్యక్రమం చేశారు కార్తిక్ అన్న వాళ్ళ టీం. దాదాపు 10,000 మంది శాంపిల్స్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు గ్రౌండ్లో తిరిగేటటువంటి కార్యక్రమం చేశారు. సో దాదాపు షేక్పేట, శ్రీనగర్ కాలనీ, వెంగళరావు నగర్, యూసఫ్ గూడ, తర్వాత బోరబండ, ఎర్రగడ్డ, రహమత్ నగర్, దాదాపు 7 డివిజన్లు. ఈ 7 డివిజన్లో వాళ్ళు గట్టిగానే తిరిగేటటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో ఒక 10,000 శాంపిల్స్ తీసుకున్నారు. ఆ 10,000 శాంపిల్స్ రకరకాల జనాలు ఉంటారు. కొంతమంది కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారు, కొంతమంది బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారు, కొంతమంది బీజేపీ వైపు ఉంటారు, కొంతమంది ఈ లీడర్ మంచోడు అంటే ఆ లీడర్ మంచోడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తారు. వీళ్ళు ఒక పర్సంటేజ్ వైజ్ తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. అయితే కార్తిక్ అన్న వాళ్ళ టీం చేసినటువంటి కథ ఏంటంటే ఏజ్ గ్రూప్లో సహా వాళ్ళు తీసుకొచ్చారు. అంటే 18 నుండి 22 మధ్యలో ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ఈ యువత ఎటువైపు ఉన్నారు, తర్వాత 22 నుండి 30 ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి యువత ఎటువైపు ఉన్నారు, తర్వాత కొంతమంది 40 ఏజ్ గ్రూప్, 50 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు ఎటువైపు ఉన్నారు, ఏ పార్టీ మంచిది అంటున్నారు, ఏ పార్టీ గెలిస్తే బెటర్ అంటున్నారు అని చెప్పి చాలా క్లియర్ కట్ ఒక డేటాను తీసేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ డేటా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి. కార్తిక్ అన్నకు సంబంధించినటువంటి సర్వేకి సంబంధించిన అంశం. తర్వాత వాళ్ళు బీఆర్ఎస్కి ఎంత పర్సెంటేజ్, కాంగ్రెస్కి ఎంత, బీజేపీకి ఎంత అంటూ కూడా పర్సెంటేజ్ వైజ్ ఒక 100% ఉందనుకో, దాంట్లో బీఆర్ఎస్కి ఇంత, కాంగ్రెస్కి ఇంత, బీజేపీకి ఇంత అని చెప్పి ఇప్పటిదాకా ఒక పర్సెంటేజ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే 13వ తారీఖు తర్వాత చాలా క్లియర్ కట్గా నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో 13వ తారీఖు లోపు కార్తిక్ అన్న సర్వేని తెరపై తీసుకొచ్చిండు. ఒకసారి కార్తిక్ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కార్తిక్ అన్న నమస్తే. సో ఆఫ్టర్ లాంగ్ టైం మన సర్వేని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చినాం. సో అప్పుడు మీరు గ్రౌండ్లో చాలా తక్కువ తిరిగినారు, మీ ఒపీనియన్ కూడా చెప్పినారు. సో గ్రౌండ్లో పెద్ద ఎత్తున తిరిగినట్టున్నారు, చేతిలో పేపర్లు చూస్తుంటే చాలా గట్టిగానే బలంగానే తిరిగినట్టు అనిపిస్తున్నది. సో దాదాపు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు కార్తిక్ అన్న? గ్రౌండ్లో ఎట్లుంది? ఇప్పుడు నవీన్ యాదవ్కు టికెట్ కన్ఫామా కాదా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సునీతకు టికెట్ ఇచ్చారు, బీజేపీ పార్టీ ఇంకా జలరవాడుతూ ఉన్నారు అభ్యర్థిని. ఎట్లుంది పరిస్థితి గ్రౌండ్లో? కాంగ్రెస్కి ఏమన్నా ఉందా, అవకాశం ఉందా? అంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి సర్వే అనే పదం వాడకుండా ఎనాలిసిస్, ఓకే ఏంటి ప్రజల మూడు ఎలా ఉంది, ఏ రాజకీయ పార్టీ ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి ఒక ఎనాలిసిస్ అనుకో రకంగా చెప్పాలంటే. నేనేమంటానంటే జూబ్లీహిల్స్ అనేది 2014లో టీడీపీ గెలిచింది. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఓకే మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే. అతని తర్వాత టీఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడంటే బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. 2018లో తిరిగి ఆయనే టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయనే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఆయన. ఆ మనిషికి చాలా మంచి ఇమేజ్ ఉంది నిజానికి, కాబట్టి వరుసగా గెలుస్తూ ఉంటున్నారు వాళ్ళ. అందుకనే సానుభూతి కలిసి వస్తుందని చెప్పేసి వాళ్ళ మిస్సెస్కే, మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చుకుంది. ఆమె ఇప్పటికే ఒక రౌండ్ ఆల్రెడీ ఇంటింటి ప్రచారాన్ని పూర్తి చేశారు, నియోజకవర్గం వ్యాప్తంగా కూడా. 2వ రౌండ్ ప్రచారాన్ని కూడా వెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మోస్ట్లీ నవీన్ కుమార్ యాదవే క్యాండిడేట్ అనుకుని మొత్తం మా ఎనాలిసిస్ మొత్తం కూడా నవీన్ కుమార్ యాదవే క్యాండిడేట్ అనుకున్నాం. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా నవీన్ కుమార్ యాదవ్ మీద కొన్ని అలిగేషన్స్ చేస్తా ఉన్నారు. మరి అలిగేషన్స్ ఆధారంగా టికెట్ ఏమైనా ఆగిద్దా, అనౌన్స్ అయిద్దా అని చూడాలి. ఎందుకంటే మాకున్న సమాచారం ప్రకారం రేపు అనౌన్స్ కావాలి టికెట్. నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ క్యాండిడేట్ రేపు అనౌన్స్ కావాలి. ఎందుకంటే హైకోర్టు తీర్పు ఎలా వస్తానో తెలియదు. హైకోర్టు తీర్పు ఎలా వచ్చినా సరే బీసీల విషయంలో మేము చాలా కమిటెడ్ గా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం కోసం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ మేము బీసీ అభ్యర్థిని పెడుతున్నాం అనేదాన్ని అనౌన్స్ చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంది. కానీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మా నవీన్ కుమార్ యాదవ్ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి మరి అతని క్యాండిడేట్ అవుతాడా లేదు తెలియదు. కానీ అఫీషియల్ గా క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా పులిపెజ్జిన ప్రచారం పోయిన తర్వాత కొంత మళ్ళా చేర్పులు మార్పులు ఉంటాయి. ఈ రోజుకున్నటువంటి పరిస్థితినే మనం చెప్తా ఉన్నాం. మళ్ళా చెప్తున్నాను, బీజేపీ పెద్ద ఫైట్ లో లేదు. మాకున్న సమాచారం మేరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ నడుస్తా ఉంది. నిజానికి మీరు అనొచ్చు, గత పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి, కిషన్ రెడ్డి గారికి మంచి ఓట్ బ్యాంక్ వచ్చింది కదా అనొచ్చు.
మంచి ఓటు బ్యాంక్ వచ్చిన మాట వాస్తవమే. కానీ అంతకుమించి కాంగ్రెస్ కి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఓట్లు వచ్చాయి. పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువ ఓట్లు వచ్చాయి బీజేపీ కంటే. రెండోది ఇక్కడ అందులో కిషన్ రెడ్డి కాబట్టి ఇక్కడ లంకెల దీపక్ రెడ్డి అని ముందు అనుకున్నారు, కానీ ఆయన అంత యాంటీగా అంత సుముఖంగా లేడు. కాబట్టి బీజేపీకి -2 పార్టీ కొంత మైనస్ అయిపోయింది. రెండో స్టేట్ వైడ్ కూడా పార్టీ మూవ్మెంట్ లేకపోవడం మైనస్ అయింది. సరే, ఇక్కడ ప్రజల నుంచి వచ్చిన ఒపీనియన్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మామూలుగా నార్మల్ గా షేక్పేట్ ఎట్లుందన్న? షేక్పేట్ బీఆర్ఎస్ కి ఫేవర్ గా ఉంది. అంటే ఎంత పర్సెంటేజ్ ఇస్తారు 100 లో షేక్పేట్ కి? అంటే పర్టికులర్ నియోజకవర్గాల్లో పర్సెంటేజ్ మనం తీయలేదు, ఓవరాల్ నియోజకవర్గమే పర్సెంటేజ్ పరంగా షేక్పేట్ బీఆర్ఎస్ వైపు ఉందంట మోస్ట్లీ. ఓకే, అంటే అందాజుగా చెప్తున్నాము. తర్వాత శ్రీనగర్ కాలనీ కూడా బీఆర్ఎస్ వైపే ఉంది. ఓకే, బీఆర్ఎస్ వైపు. తర్వాత వెంగళరావు నగర్ ఉందండి. వెంగళరావు నగర్ కూడా బీఆర్ఎస్ వైపు ఉంది. బీఆర్ఎస్ వైపు. యూసఫ్ కూడా కాంగ్రెస్ వైపు ఉంది. యూసఫ్ కూడా మొత్తం కూడా ఓవరాల్ గా చూసినప్పుడు ఓవరాల్ గా కాంగ్రెస్ వైపు కొంత పర్సెంటేజ్ ఎక్కువ యూసఫ్ కూడా సంబంధించినటువంటి ఆ సంబంధించిన డివిజన్లు. తర్వాత బోరబండ కూడా కాంగ్రెస్ వైపు కొంత ఉంది. బోరబండ కాంగ్రెస్ వైపు. ఓకే, తర్వాత ఆరోది ఎర్రగడ్డ బీఆర్ఎస్ వైపు ఉంది. ఎర్రగడ్డ బీఆర్ఎస్ పార్టీ వైపు. తర్వాత ఇంకొకటి ఉందన్న, ఏది రహమత్ నగర్ పోటాపోటీగా ఉంది. కాంగ్రెస్. అంటే ఓవరాల్ గా చూసుకుంటే బీఆర్ఎస్ కు ఒకటి షేక్పేట, శ్రీనగర్ కాలనీ. మేము తీసుకున్న శాంపిల్స్ ని డివిజన్ల వారీగా ఏమి అనాలిసిస్ చేయలేదు, కానీ ఓవరాల్ గా మాకు ఆ డివిజన్ లో తిరుగుతున్నప్పుడు మాకు గ్రౌండ్ లో కనపడేటువంటి రియాలిటీని బట్టి నేను చెప్తా ఉన్నాను. లేకపోతే పర్సెంటేజ్ ప్రకారం కూడా చెప్పేవాళ్ళం. మాకు గ్రౌండ్ లో తిరుగుతున్నప్పుడు కనపడే రియాలిటీ ప్రకారం డివిజన్ వారీగా షేక్పేట బీఆర్ఎస్, శ్రీనగర్ బీఆర్ఎస్ 2, వెంగళరావు నగర్ బీఆర్ఎస్ 3, తర్వాత ఎర్రగడ్డ బీఆర్ఎస్ 4. కాంగ్రెస్ కి వచ్చేసి ఒకటేమో యూసఫ్ కూడా వచ్చింది, బోరబండ కాంగ్రెస్ వచ్చింది, తర్వాత రేహమత్ నగర్ 50-50 ఛాన్స్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ 7 డివిజన్ లో 2 కాంగ్రెస్ వైపు చాలా క్లియర్ కట్ గా ఎడ్జ్ కనబడుతున్నాయి. కాంగ్రెస్ పక్క 2 డివిజన్ కి సంబంధించి. సో దీంట్లో కూడా మనం లాస్ట్ వరకు జరగచ్చు. దీంట్లో ఏంటంటే కాంగ్రెస్ క్యాండిడేట్ ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు, ప్రచారంలో తిరగట్లేదు. అవును, ప్రచారంలో తిరగటం మొదలు పెడితే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎక్కువ తిరుగుతున్నారు కాబట్టి కొంత వైపు బీఆర్ఎస్ వైపు రియాలిటీ వాళ్ళ మూడు కూడా కొంత సునీత గారు తిరుగుతున్నారు కాబట్టి క్యాండిడేట్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళ కళ్ళ ముందు క్యాండిడేట్ కనపడుతున్నాడు. రెండోది వరుసగా 3 సార్లు గెలిచిన క్యాండిడేట్ వరుసగా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి స్థానం కాబట్టి. రెండోది హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కి మొదటి నుంచి బలం లేదు. నువ్వు అసెంబ్లీ ఎన్నికలు చూడు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు చూడు, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ గెలిచింది నువ్వు చెప్తే ఒక బై-ఎలక్షన్ చెప్తావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం చెప్తావు. అంతకుమించి కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పరిధిలో గెలిచింది ఎక్కడ ఉంది? రైట్ గా మనం కేటగిరీ వైజ్ చూసుకుంటే కార్తిక్ అన్న వాళ్ళు చేసినటువంటి సర్వేలో కేటగిరీ వైజ్ జెండరు, ఏజ్ గ్రూప్స్, రిలీజియన్, సోషల్ కేటగిరీ ఇవన్నీ కూడా వాళ్ళు లీచే కరెక్షన్ చేశారు. సబ్ గ్రూప్స్ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎటువైపు ఉన్నారు అని చెప్పి వీళ్ళు ఒక సైంటిఫిక్ డేటాని తయారు చేసినారు. దీంట్లో ఏజ్ గ్రూప్ మనం చూసుకుంటే మేల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కార్తిక్ అన్న వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి సుమారు 48.3% ఉన్నారా అన్న? 48.3. ఇది మేల్కి సంబంధించినటువంటి అంశం. తర్వాత కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు 48.3 అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి దాదాపు 42.2%. తర్వాత భారతీయ జనతా పార్టీకి వచ్చేసి సుమారు 5.7% మేల్స్ ఉన్నారు, అంటే వాళ్ళ మద్దతు ఉన్నది. తర్వాత ఎంఐఎంకి సంబంధించినటువంటి అంశం వచ్చేసి ఎంఐఎం 3.8% ఎంఐఎం వాళ్ళు మళ్ళీ మేజర్ భాగం మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది. ఓకే, ఎందుకంటే ఎంఐఎం కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎంఐఎం 3.8% ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళు కొంత కాంగ్రెస్ వైపే ఉంటారు. సో ఎంఐఎం కి సంబంధించిన అందరూ పోవచ్చు మళ్ళీ మెజారిటీ భాగం. సో ఇది మేల్ కి సంబంధించినటువంటి అంశం. ఇక ఫీమేల్ చూసుకుంటే ఫీమేల్ కానీ మంచి గట్టిగానే సర్వే చేశారు మీరు. ఫీమేల్ చూసుకుంటే ఫీమేల్లో బీఆర్ఎస్ వైపు దాదాపు 50.2% ఫీమేల్స్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు, అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి క్యాజువల్ గా చెప్తున్నటువంటి వాళ్ళు కన్ఫర్మ్ అని చెప్పాము. అక్కడ పోలింగ్ బూత్ దాకా పోయేదాకా కూడా మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫీమేల్ ఓట్స్ వచ్చేసి పర్సెంటేజ్ 37.7%. తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఫీమేల్స్ కి సంబంధించినటువంటి ఓట్స్ వచ్చేసి 4.6%. తర్వాత ఎంఐఎం కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన ఓట్స్ వచ్చేసి
7.5 అంటే మహిళలు 7.5 అంటే ఎక్కువ శాతమే ఉండరు అన్న. 7.5 ఇది ఎంఐఎం కి సంబంధించినటువంటి మైనార్టీ వ్యవహారం. మొత్తం కూడా ఎస్ ఎంఐఎం ఉంటారు, వాళ్ళలో మన మేజర్ భాగం కాంగ్రెస్ వైపు వెళ్తారు. అవును అవును. తర్వాత 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు వీళ్ళు ఎటువైపు ఉన్నారు? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం. చాలా క్లియర్ కట్ గా చూస్తే వీళ్ళు ఎటువైపు ఉన్నారు, వీళ్ళ కథ ఏందనేది మనం మాట్లాడుకుంటే 43.7% బీఆర్ఎస్ వైపు ఉన్నారు. తర్వాత 38.9% కాంగ్రెస్ వైపు ఉన్నారు. తర్వాత 8.4% బీజేపీ వైపు ఉన్నారు. 9.0% ఎంఐఎం. అవును. సో ఇక్కడ కూడా ఎంఐఎం కొంత గట్టిగానే ఉంది. సో ఎంఐఎం కి సంబంధించిన పర్సెంటేజ్ కూడా కాంగ్రెస్ లో యాడ్ అయింది. అంటే అంత యాడ్ కాదు మళ్ళీ ఓకే, ఎంఐఎం 3%. అంతే. సో 3% కాకపోతే ఇంకోటి ఏంటంటే యువకులు కూడా బాగా ఆలోచన చేస్తున్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి. అదే అందుకని ఆ మాట నొక్కి చెప్పేది ఏంటంటే మేము మైనార్టీని చెక్ చేసుకున్నప్పుడు మైనార్టీ ఓట్ బ్యాంకులో మెజారిటీ కాంగ్రెస్ ఉన్నమాట వాస్తవమే. ఓకే, ఎంఐఎంతో కలగలిసినప్పుడు కాంగ్రెస్ వైపు మైనార్టీలు ఉన్నమాట వాస్తవమే. అంత మాత్రం బీఆర్ఎస్ ఇక్కడ మైనార్టీలు మొత్తం కాంగ్రెస్ వైపు అంటానికి లేదు. ఓకే, 52% మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఉంటే మిగతా 48%లో మేజర్ భాగం బీఆర్ఎస్ వైపు ఉన్నారు. రైట్. ఇది కీలకము. ఇప్పుడు ఈ సరే పొరగాలంటే కూడా ఆలోచన చేస్తారు, పొరగాలు ఆలోచన చేస్తారు కదా ఎట్లుంటుంది అనేది. వీళ్ళ తర్వాత 26 నుండి ఏజ్ గ్రూప్ 35 వీళ్ళు బాగా ఆలోచన చేస్తారు. ఇక ఘోరమైనటువంటి ఆలోచనలో ఉంటారు వీళ్ళు. 26 నుండి 35 బీఆర్ఎస్ కు 51%. తర్వాత 39.7% కాంగ్రెస్. తర్వాత 5% బీజేపీ. తర్వాత 4.3% ఎంఐఎం. సో ఎంఐఎం కి మాక్సిమం ముస్లిం ఓట్సే ఉంటుంది, అంటే మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్సే ఎక్కువ శాతం ఉంటుంది. సో ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళు జూబ్లీస్ లో చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది 26 to 35 కి సంబంధించిన ఏజ్ గ్రూప్ వాళ్ళు. తర్వాత 36 నుండి 36 నుండి 45 వీళ్ళు కూడా ఎక్కువనే ఉంటారు. 36 నుండి 45 ఈ 36-45 వాళ్ళు సేమ్ 51 బీఆర్ఎస్. తర్వాత 41.1 కాంగ్రెస్. తర్వాత 4.3 బీజేపీ. తర్వాత 3.7 ఎంఐఎం. సో వీళ్ళు 36 to 45 ఏజ్ వాళ్ళు కొంత బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉన్నారు, అంటే బీఆర్ఎస్కే కొంత ఎక్కువ మద్దతు కనబడుతున్నది. కానీ ఎంఐఎం కి సంబంధించిన సపోర్ట్ ఒక 2% కాంగ్రెస్ కి ఉండొచ్చు. తర్వాత 46 నుండి నెక్స్ట్ 46 to 60 వీళ్ళు ఎటువైపు ఉన్నారు? వీళ్ళు కొంత తక్కువ మంది ఉన్నారు అన్న. 46 to 60 వాళ్ళు ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి 46.8% ఉన్నారు. 41.4% ఏమో వీళ్ళు కాంగ్రెస్ వైపు ఉన్నారు. తర్వాత 6.8% భారతీయ జనతా పార్టీ అయితే 5% ఎంఐఎం. అంటే ఈ 5 లో ఒక 2%. ఇంకొక విషయం కూడా మనం చెప్తాం ఖచ్చితంగా. ఎందుకు ఎంఐఎం కి ఇంత పర్సెంటేజ్ వచ్చింది అంటే జూబ్లీహిల్స్ లో మైనార్టీల శాతం చాలా ఎక్కువ. మొత్తం 3,90,000 పైగా ఓట్లుంటే 1,30,000 ముస్లిం మైనార్టీస్ ఉంటే దాదాపు 40,000 క్రిస్టియన్ మైనార్టీస్ ఉన్నారు. సో మైనార్టీల భాగం సింహభాగం ఇక్కడ. సో మైనార్టీలు బీసీలు ఎవరికి ఓటేస్తే వాళ్ళకి విజయం దక్కేటువంటి అవకాశం. లాస్ట్ అన్న 60+ ఉన్నటువంటి వాళ్ళు ఎటువైపు ఉన్నారు? 36.9% బీఆర్ఎస్ అయితే 47.7% కాంగ్రెస్. ఇక్కడ విచిత్రం చూడు, ఈ ఏజ్ పర్సెంటేజ్ లో బీఆర్ఎస్ కి బాగా తగ్గింది, కాంగ్రెస్ కి బాగా పెరిగింది. 7.4 మళ్ళీ బీజేపీ 7.4. తర్వాత 8.1 ఎంఐఎం. అంటే దీని దగ్గర 4% కాంగ్రెస్ మళ్ళీ యాడ్ అవుతుంది. 4 వాళ్ళకి యాడ్ కావచ్చు, ఒక 3 పైన యాడ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. రైట్ గా ఇది ఏజ్ గ్రూప్ కి సంబంధించినటువంటి సైంటిఫిక్ డేటా. వాస్తవం ఏంటంటే బీఆర్ఎస్ కి ఇక్కడ అవకాశం ఉన్న సీటు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పోల్ అమెండ్మెంట్ చేసుకుంటే చెప్పలేం, కానీ పోల్ అమెండ్మెంట్ చేసుకుంటే కాంగ్రెస్ కూడా అవకాశం ఉంది. అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ తక్కువ అంచనా వేయలేం. సికింద్రాబాద్ కంటే గెలవలేదా, కానీ ఇక్కడ వరకు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి 10% డిఫరెన్షియేషన్ కనపడుతుంది. ఈ 10% రాగాలి అంటే గట్టిగా వర్కౌట్ చేయాలి కాంగ్రెస్. బీఆర్ఎస్ అయితే గట్టిగా వర్కౌట్ చేసి 30% గెలిపించుకోవాలని ఉంటుంది. ఎందుకు ఉంది అంటే ఈ జూబ్లీహిల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎవరు గెలుస్తారో రేపు ఖైరతాబాద్ లో వాళ్ళే గెలవడానికి అవకాశం. జిహెచ్ఎంసీ కూడా జిహెచ్ఎంసీ నెక్స్ట్ కూడా అంటే ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసీలో ఏ పార్టీ అయితే గెలిచిద్దో రేపు ఆ పార్టీ ఫేవరెట్ టీమ్ గా ఉంటుంది నెక్స్ట్ 2028 ఎలక్షన్స్ కి.
ఓకే. సో మిగతా వాళ్ళు డిఫెన్స్ లో పడిపోతారు. బలం లేదేమో, బలహీనత ఉందేమో, మన మీద వ్యతిరేకత ఉందేమో అనేటువంటి దాంట్లో పడిపోతారు. కాబట్టి రేపు ఖైరతాబాద్ ఎలక్షన్ కైనా తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కైనా పునాది జూబ్లీహిల్స్ గెలుపు. మరి ఖైరతాబాద్ ఎందుకు ఉప ఎన్నిక అంటే నీకు ఐడియా ఉంది. దాన నాగేంద్ర పార్టీ మారాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో మారాడు. అతను మారలేదని మిగతా వాళ్ళకి చెప్పడానికి లేదు, టెక్నికల్ గా దొరికిపోయాడు కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడం ఫలితంగా. సో కాబట్టి అతని మీద అనర్హత వేటు పట్టడానికి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం స్పీకర్ గారు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి పడితే అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. అది జూబ్లీహిల్స్ ఆనుకుని ఉన్న ఎన్నిక. ఇక్కడ ఎవరు గెలుస్తారో అక్కడ ఎవరు గెలుస్తారు అదే పార్టీకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఈ రెండు చోట్ల ఎవరు గెలుస్తారో జిహెచ్ఎంసీ వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది. జిహెచ్ఎంసీలో ఎవరు గెలుస్తారో రేపు 2028లో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక పునాది. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో చాలా అద్భుతమైనటువంటి సర్వే నేను అనుకుంటున్నా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే జనాలు కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం, తర్వాత పిన్ టు పిన్ ఒక గ్రాఫ్ రేషియో ప్రకారం అనలైజ్ చేయడం, తర్వాత వెంగళరావు నగరు ఈ డివిజన్ ప్రకారం కూడా ఇవన్నీ జనాలకు కొంత అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. సో పార్టీ అభ్యర్థులు వచ్చిన తర్వాత డిఫరెంట్ రేషియో ఉంటుంది. మళ్ళీ ఇప్పటి వరకు అంటే ఈ రోజు 8వ తారీఖు వరకు ఈ రేషియోస్ కనబడతా ఉన్నాయి. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో ఒక 10% ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 45% ఉంది, కాంగ్రెస్కి 35, బీజేపీకి 10 to 15, అంతే. మిగతా అంతా కూడా అదర్స్. సో ఇది ఐపీఎస్ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్కి సంబంధించినటువంటి సర్వే అంశం. సో అనాలిసిస్ లెక్క కార్తిక్ అన్న చెప్పే కరెక్ట్ చేసింది ఈ అంశాన్ని. సో గ్రాఫ్ వైజ్ కూడా తెరపైకి తీసుకురాబోతున్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ కాబట్టి మీరు ఏం గ్రాఫ్ రిలీజ్ చేయరు కావచ్చు మాక్సిమం. సో చేయలేకపోతా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయండి.